మందు మానే నానా. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ఇరుముడి. ఎమోషనల్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టైన శివనిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా రవితేజ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, ఒకవైపు అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యాన్ని, మరోవైపు తండ్రి కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ను ప్రధానంగా చూపిస్తూ రూపొందుతోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ పలు రకాల పుకార్లు షికారు చేశాయి. ఆగస్టులో రావాల్సిన ఈ సినిమా ఆలస్యం కానుందని వచ్చిన ఊహాగానాలు రవితేజ అభిమానులను కొంత ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం తక్షణమే స్పందించి పూర్తి స్పష్టతనిచ్చింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎలాంటి మార్పు లేకుండా ఇరుముడి చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక వినూత్న పోస్టర్ను పంచుకుంటూ పుకార్లకు చుక్కెదురు చేసింది. ఈ పోస్టర్లో చిన్నారి నక్షత్ర, రవితేజను వెనుక నుంచి ఆప్యాయంగా కౌగిలించుకున్న దృశ్యం తండ్రి కూతుళ్ల అనుబంధం ఎంత గాఢంగా ఉండబోతోందో ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని వేగవంతం చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన కట్టు కట్టు ఇరుముడి కట్టు అనే పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మాస్ డివోషనల్ ట్రాక్ ప్రేక్షకులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావాన్ని మేల్కొలిపేలా ఉన్న ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రవితేజ ఆధ్యాత్మిక అవతారంలో కనిపించడం, ఆయన ఎనర్జీ పాటలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో అభిమానులు విశేషంగా స్పందిస్తున్నారు. ఒక నిరుపేద కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగాలను, తండ్రి కూతుళ్ల మమకారాన్ని శక్తివంతమైన యాక్షన్ ఘట్టాలతో జోడించి దర్శకుడు శివనిర్వాణ ఈ చిత్రాన్ని మలిచారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, సీనియర్ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో మెరవనున్నారు. విష్ణు శర్మ కెమెరా పనితనం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. త్వరలోనే రెండో పాటను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా, ఆగస్టు 21న ఈ చిత్రం వెండితెరపై బాక్సాఫీస్ సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.